ఈ రోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్ పై ఒక లుక్ చేద్దాం. ఇరాన్ యుద్ధం వల్ల దుబాయ్లో చిక్కుకుపోయిన పివి సింధు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి సురక్షితంగా హోటల్కు తరలింపు. ఇరాన్ పై దాడులు ఖండించిన చైనా, రష్యా దాడులను వెంటనే ఆపాలంటున్న చైనా. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారికి సీఎం రేవంత్ సూచన, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరిన సీఎం రేవంత్. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ గంటలో 2.5 లక్షల మొక్కలు నాటే డ్రైవ్ను అధికారికంగా గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారులు. 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్కి చేరిన భారత్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. ఇటీవల పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన నరేంద్ర మోడీ. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీఎస్ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్ష. పాల్గొననున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్, ఉన్నతాధికారులు. గచ్చిబౌలిలో బెంచ్ కార్ బీభత్సం. మద్యం మత్తులో కారుతో కానిస్టేబుల్ ను ఢీకొట్టి 800 మీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం. కారు నడిపిన యువకుడిని అరెస్టు చేసిన పోలీసు. నాగర్ కర్నూలు జిల్లా తుమ్మూన్పేట గ్రామానికి చేరుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన. స్వాగతం పలికిన గ్రామస్తులు. సత్యనారాయణ వ్రతం నోము నోసుకున్న నూతన వధువరులు. అమెరికాతో చర్చలపై నో చెప్పిన ఇరాన్. విదేశాంగ మంత్రి పర్యటనపై ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ యూటర్న్. వికారాబాద్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం. పిఎసి సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో 840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన ఫినో బ్యాంక్ సీఈఓ రిషి గుప్తా అరెస్ట్, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. రాకెట్ల దూసుకువెళ్లిన బంగారం, వెండి ధరలు. కేజీకి 35,000 పెరిగిన వెండి. డిప్లొమాగా ఇంటర్తో సమానం. సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు. ఇజ్రాయెల్ దాడుల్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం. పేషెంట్లను తరలించిన ఇరాన్ అధికారులు. దాడిపై స్పందించిన WHO డైరెక్టర్. అమెరికా సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం, ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ప్రధాని మోడీ అత్యవసర మీటింగ్. పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయుల భద్రత, వారి సురక్షిత తరలింపుపై చర్చ. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన. ఓ బిర్యానీ షాప్ లో ఉన్న ఫ్రీజర్ లో 35 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యం. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి. హెజ్బొల్లా కీలక నేత మొహమ్మద్ రాడ్ మృతి. రేపే చంద్రగ్రహణం. మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 ముగియనున్న గ్రహణం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు. దేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, రెచ్చగొట్టే ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతాం, పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెడతామన్న రాహుల్. తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీగా పెరగనున్న ఎండలు. ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ షెడ్యూల్ ను ప్రకటించిన బీసీసీఐ. జూన్ 6 నుంచి 20 తేదీలలో జరగనున్న మొదటి టెస్ట్, అలాగే 3 వన్డే మ్యాచ్. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.